వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీ. మార్చి 15వ తేదీన ఏర్పడనున్న శని కుజుల కలయిక వలన ఈ 3 రాష్ట్రాల వారికి కష్టకాలం, 3 రాష్ట్రాల వారికి రాజయోగం పట్టబోతోంది. జ్యోతిష్యం ప్రకారం కుంభరాశిలో కుజుడు శని మధ్య సంయోగం జరగబోతోంది. దీనివల్ల కొన్ని రాష్ట్రాల వారికి కష్టకాలం, కొన్ని రాష్ట్రాల వారికి రాజయోగం సంభవించబోతున్నాయి. మార్చి 15న కుంభరాశిలో కుజుడు ప్రవేశిస్తాడు. కుంభరాశిలో 30 ఏళ్ల తర్వాత ఏర్పడే సంయోగానికి ఇదే కారణం. దీనివల్ల ఏ రాశుల వారికి కష్టాలు కలగనున్నాయి. కుజుడు మార్చి నెల 15వ తేదీ తన ఉచ్చరాశి అయిన మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు. కానీ కుంభరాశిలో రవి, శనీశ్వర, శుక్రగ్రహాల యొక్క సంచారం ఇప్పటికే కొనసాగుతూ ఉంది. మార్చి 14వ తేదీ నాడు రవిగ్రహం కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి వెళ్లిపోతాడు. శనితో కలిసి ఉన్న కుజుడి ప్రభావం చాలా ఎక్కువ. మార్చి 15 దగ్గర నుండి ఏప్రిల్ 23 వరకు కలిసి ప్రయాణం చేసేటటువంటి శని కుజులు ఏప్రిల్ 6వ తేదీ దగ్గర నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు అతి దగ్గరగా ప్రయాణం చేస్తే ఏప్రిల్ 11వ 12వ తేదీ నాడు దాదాపుగా ఇద్దరు ఒకే డిగ్రీ మీద అనగా ఒకే నక్షత్రం, ఒకే పాదం మీద శని కుజుల యొక్క సంచారం ఉండబోతున్నాయి. ఇక్కడ శని కుజుల కలిసి ఉండటం వల్ల ఇది ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. మేషరాశికి చెందిన వారికి లాభస్థానంలో శని కుజుల కలయిక వలన అనుకోని విధంగా లాభాలను అందుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగులకు శుభ సమయం. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు తొలగి సంతోషంగా జీవిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు. జీవిత భాగస్వామి మద్దతుతో కెరీర్లో ముందుకు సాగుతారు. కన్యారాశికి షష్ఠ స్థానమందు శని కుజుల కలయిక వలన ఇది కన్యారాశికి అత్యంత శ్రేయోదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది. ధన ధాన్య అభివృద్ధి కలుగుతుంది. ఈ కలయిక మేషరాశి తర్వాత అత్యంత యోగించే రాశి కన్యారాశి. ఎందువల్ల అంటే షష్ఠ స్థానము రోగము, రుణాలు, శత్రువులు వీటికి సంబంధించినటువంటి స్థానం. కోర్టు సమస్యలు, న్యాయపరమైన సమస్యల నుంచి బయటికి రావటానికి, ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి, రుణ బాధలు, రోగ బాధలు, శత్రు బాధలు తగ్గటానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయుక్తంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఇది అత్యంత శ్రేయోదాయకంగా అయినటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడటం లాంటి విషయాలన్నీ కూడా కన్యారాశి వారికి జరగనున్నాయి. ధనుస్సు రాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు, శనీశ్వరుడు కలిసి ఉండటం వల్ల ఇది చాలా యోగ్యమైన గ్రహస్థితి. ఆర్థికంగా ధనుస్సు రాశి వారికి ఎదుగుదల కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభం కలుగుతుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడం లేదా ఉద్యోగంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం వలన ధనలాభం వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు అయితే తగ్గిపోతాయి. ఏదో ఒక రకంగా ధనం అనేది వస్తుంది. అలాగే ఇష్టసిద్ధి కలుగుతుంది. తోబుట్టులతో ఉండే విరోధాలు తగ్గుతాయి. ఆస్తిపాస్తుల తగాదాల నుండి బయటపడేలా చేస్తుంది. కోపం తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశిలో కుజుడు శని మధ్య సంయోగం వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే రాశులు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మీ రాశికి చతుర్థ స్థానంలో కుజుడు, శనీశ్వరుడు కలిసి ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం బాగుండదు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే దాన్ని వాయిదా వేయటం మంచిది. ప్రస్తుతం చేసే వృత్తి వ్యాపారాల్లో మార్పులు వద్దు. తల్లిదండ్రులతో ఉండే అనుబంధాలు బలహీనపడే అవకాశం ఉంది. మీకు అర్ధాష్టమ శని ప్రభావం వలన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. కర్కాటక రాశి వారికి మీ రాశికి అష్టమ స్థానంలో కుజుడు, శనీశ్వరుడు కలిసి ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు పైకి కనిపించిన వ్యాధులతో ఇబ్బంది పడతారు. కొన్ని పాత వ్యాధులు కూడా తిరగబెడతాయి. ఆర్థికంగా నష్టపోతారు. డ్రైవింగ్ చేసే సమయంలో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. కోపంగా ఉండటం వల్ల జరిగే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎవరి సలహాను స్వీకరించే పరిస్థితి ఉండదు. మీనరాశి వారికి మీ రాశికి వ్యయస్థానంలో కుజుడు, శనీశ్వరుడు కలిసి ఉండటం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల అప్పులకు లోనవుతారు. కొన్ని విషయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక నష్టం సంభవిస్తుంది. ఇతరుల నుంచి తీసుకున్న డబ్బు కూడా మిస్ అవుతుంది. అప్పు ఇవ్వడం అనేది మానుకోవాలి. ఆరోగ్యం క్షీణించకుండా చూసుకోవాలి. లేదంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీపై కొన్ని తప్పుడు ఆరోపణలు వస్తాయి. వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. కుంభరాశిలో కుజుడు శని మధ్య సంయోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే రాశుల వారు కుజ శనులకు పరిహారాలు చేసుకోవటం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.